ఇప్పుడు లేదు. మీ మీద 29 కేసులు అన్నారు. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చినాక లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కేసు ఏదో ఉంది నా మీద. వైసీపీ అధికారంలోకి వచ్చి 28 కేసులు పెట్టారు. గత 2 నెలల్లో పెట్టారు. 2 నెలల్లో ఏమేమి కేసులండి? టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అనేకసార్లు నేను దూషించాను. ఆయన చేసే పరిపాలన వన్ సైడ్ పరిపాలన అని చెప్పి ఆయన దూషిస్తే ఆయన ఒత్తాసు పలుకుతూ పోలీసులు తిరుమలలో ఒక 2 కేసులు పెట్టారు. ఐఏఎస్ ఆఫీసర్ని మాట్లాడాలని చెప్పి తిరుమలలో కొండపైన ఈ రూముల విషయంలో మాట్లాడని చెప్పి టీటీడీ వ్యవస్థ దెబ్బతీసే విధంగా కేసులు పెట్టారు. అలాగే రోజాతో చెప్పించి ఒక కేసు సెన్సేషన్ అయింది. ఇంటికి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని పోలీసులు మఫ్తీలో వచ్చి అదొక అక్కడ 2 కేసులు పెట్టారు. పోలీసులు కొట్టిన కేసు పెట్టారు, రోజాను విమర్శించిన కేసు పెట్టించారు. తర్వాత నా ఫోన్లు ఎత్తుకెళ్ళి దానిలో నుంచి అదొక పెద్ద కేసు అయింది. తర్వాత ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు కరుణాకర్ రెడ్డి గారు అప్పుడు తిరుపతిలో ఏడీ బిల్డింగ్ ధర్నా చేయడం, ఏడీ బిల్డింగ్ గేట్లు తీసుకుని లోపలికి వెళ్ళడం, అదొక 4 కేసులు పెట్టారు. భాస్కర్ రెడ్డి గారు 2 కేసులు పెట్టారు. పేరు నేను కేసు పెట్టాడు. రాష్ట్రం అంతా పెట్టారు కేసులు నా మీద. మంచి కేసులు ఉన్నాయి నాకు. నా కేసులు అన్ని చూసుకుంటే ఇంకా నేను నెలంతా కోర్టులో ఉండాల్సిందే. ఇప్పుడు మీరేమో తిరుపతి ఇన్ఛార్జి. అవును. మీరు చెప్తున్న పేరు నాని గారు అంటే ఇక్కడ మచిలీపట్నం అవును మంత్రి, ఆయన మాజీ మంత్రి. రోజా గారు ఆ పక్క కాన్స్టిట్యున్సీ నగరి. సరే భూమన కరుణాకర్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పక్కన కాన్స్టిట్యున్సీ చంద్రగిరి. ఆ కాన్స్టిట్యున్సీలకి మీకు వివాదం ఏంటి? మీ మీద వాళ్ళు ఎందుకు కేసులు పెట్టేశారు? పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శించినా ఈ రాష్ట్రంలో నా కుటుంబ సభ్యులైనా సరే విమర్శించి నేను ఊరుకోను సార్, నేను బయటకు వస్తా. వాళ్ళు ఏ కేసులను పెట్టుకొని. ఎందుకంటే ఈ రోజు నాకు ఈ స్థాయి, ఈ పేరు, ఈ గౌరవం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది. కాబట్టి ఆయన నాకు దేవుడితో సమానం. ఆయన విమర్శిస్తే ఎవడైనా సరే, పేరు నాని కానీ, కొడాల నాని కానీ, అంబటి రాంబాబు కానీ, వాడు పాకిస్తాన్లో విమర్శించినా సరే నాకు అవకాశం పాకిస్తాన్లో పోయి తిడతా. కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ గారు ఎవరు విమర్శించినా తిడతా, కేసులు పెట్టించుకుంటా. రేపు రోజా నాకు నథింగ్ ఇంకా.